బాగున్నావు మామ? అదే 2 పొట్టేళ్ళు కావాలా? 2 పొట్టేళ్ళు తిరుపతి దేవరం ఉంది కదా, ఇప్పుడు పంటలు దేవరానికి పోతే ఎట్లా వస్తాయి? రేపు కదా ఇంకా చూడు మళ్ళీ ఎట్లా చెప్పినావు రేటు పొట్టేళ్ళు? ఆ పొట్టిన 40,000 చెప్పు. అంటే ఇప్పుడు చేతి ఎంత పడుతుంది అట్లా? చూసుకో మనకే కదా, లేదు లేదు రైతులకి ఏం కాదు కదా. మనక మాడమనక మేము కాసి కనకసార్లు పడి అనిపించుకుంటాం. రోగాలు వచ్చి చూడు దేవరు కదా, రోగాలు వచ్చి నిన్ను చచ్చిపోయినాయప్పా. దీనికేం రోగాలు వస్తాయి? గొర్రెలకి అందరికీ వచ్చే రోడ్లకే వస్తాయి. అందుకోటే కాదు వచ్చేది. పొట్టేళ్ళు కావాలా? ఎన్ని ఉంటాయి అన్నీ మొత్తం గొర్రెలు? 200. ఏమో ఎంత వస్తుంది మామ నెలకి? రోగాలు రాకుండా వస్తాయి. నెలకి 6 నెలలకు ఒకటి 50,000 6 నెలలకు ఒకటి. అట్లా కాపాడుకుంటున్నాం. కాపాడుకుంటే ఉండాలి. 6 నెలలకు ఒకటి నెలకు ఒకటి రోగాలు బట్టి చెప్తారు. పొట్టేళ్ళు కావాలి ఎంత? చూడు 20,000 చేసుకో ఒకటే. ఆడి వినా పని ఉంటుంది, ఇంకా మామూలు 25,000 ఇస్తానులే అయ్యి. ఏమది సన్న వస్తే మనకి 25,000 ఇస్తలే. 30 లేదులేమమ్మా, గుంపున్నాం కాబట్టి ఇంకా ఒకటి పట్టుకోవాలి. లేదు లేదు అమ్మేదేమొద్దు, ఎవరో మనిషిని పెట్టిరా ఇచ్చాడు దేవరాన లేకుంటే వచ్చి భారీ కష్టం. లేవు మీ కష్టం ఇంటికాడ అట్లా ఈడ అట్లా. లాభమే ఉంటుంది నీకు 25,000 అంటే. రోజు కూలిగానే వేసుకోవాలి. అనిపించుకోవాలా ఒకటో రెండో తప్పి పొట్టిలే కోయాలని జాతర కదా, జాతరలో పొట్టేలే కొట్టాలి. ఉండేది చెప్పినాను. 25,000 సరిపోతుంది. జనానికి పెట్టే
చెప్తున్నారు 25,000 అంటే అటు కదా 25 కేసు ఒకటి 26 కన్నా ఇడిసి ఇంకా మామా ఏమన్నా ఎట్లా చెప్తున్నారన్న రేటు? అదే ఎంత చెప్పినారన్నా? 26కి అడుగుతున్నాను 40 చెప్పినావా? 26కి అడుగుతున్నాను కష్టం చెప్తున్నాడు అడుగుతున్నాడు కష్టం మామూలే ప్రతి దాంట్లోనే ఉంటుంది ఒకసారి పడి అన్నదాన్ని ఉంపించుకోవాలా చేనులోకి పోతే ఇప్పుడు 30 చెప్తుంది మళ్ళీ 30 సరిపోతుంది 26 ఇస్తాను ఇంక 26 లాస్ట్ ఇంకా కొడుకు దిగుతాడమ్మా కొడుకు వాళ్ళకి కష్టాలు ఉంటాయి కదా అబ్బా, వచ్చేది పొగల దిగుల. ఇప్పుడు ముందు రేట్లు తక్కువే ఉంది కదా ఇప్పుడేంటి పెరిగి సరే అట్లా 20,000 చేసుకొని ఈ వాళ్ళకి ఎప్పుడు రేటే అన్నా 20,000 చేసుకొని 28 అంటే నష్టం వస్తుంది నాకు ఏం నష్టమో దాంట్లో ఇంకా నువ్వు చెప్పిన దాంట్లో 2,000 అదే కదా. ఇట్లా ఒకటే పట్టు సర్లే ఉండలే దేవరే కదా, అన్నయ్యకి కష్టం ఆలోచించాలి కాబట్టి మనము 30,000 చేసుకునే ఏదో విధంగా. మళ్ళా కాబట్టి ఏదన్నా మళ్ళీ దాంట్లో చూద్దాము. అది ఎట్లా దేవరికి కదా, ఎట్లా 30,000 చేసుకొని ఇచ్చేస్తే పట్టుకొని వస్తారు పిల్లలు. అట్లేనప్ప ఇంకా 30,000 2,000 తక్కువ చూసుకోవాలి లేలే మన అడుగు ఇంకా ఇంకా ఏంలే పండుగలే దేవర్లే పొలాలు తగ్గంటే పోవాలా నష్టం రాదా మాకి నష్టమే నెల మీద ఆధారపడే బతుకుతాము ఇంక వేరే ఆధారం ఏం లేదా లేదా. ఇదే ఇదే ఆధారం 24 అవర్స్ ఇదే ఇంకా వచ్చి అందుకే ఇంటికి అప్పటికి వస్తుంటాయి పోతుంటాయి ఇంట్లో సరిపోతుందా ఎక్కువ లాభం ఏం లేదా దీంట్లో ఎక్కువ లాభం లాభం ఏం లేదు దండగా ఉంటే లాభం ఉంటుంది రోవన్ ఉన్నాయి కదా రోవన్ ఉన్నాయా జీవాలు రోవన్ దానిలో ఎక్కువ రాదనమాట మొన్న గాలి పోసి సుమారుగా పోయినాయి పిల్లలు సుమారుగా పోయినాయి ఎదుగోర్లు పోయినాయి రోగాలకే మరి ఎట్లా అవన్నీ అనుభవియాలి కదా అవన్నీ దాటుకునే రావాలి ఇట్లా ఈ వరకు అవన్నీ రోగాలన్నీ పోయి మిగిలినవి మనకి ఎన్ని ఏళ్ళ నుంచి చెప్తున్నావు ఇట్లా గొర్రెలది 20 ఏళ్ళ 20 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఇదే వదలలేదు దీన్ని ఇంకా ఇదే పనే అయితే 20 ఏళ్ళ నుంచి ఇదే కష్టంలోనే ఉన్నావు ఫ్యూచర్లో అంటే ఇంకా ముందుకు కానీ ఇదేనా గొర్రెలదేనా ఏం సచ్చే వరకు చచ్చే వరకు గొర్రెలే గ్యారెంటీ అని చెప్తాం మనం ఎవరు పోతామో ఎవరు ఉంటాం మనకు తెలియదు కదా సాయంత్రం వచ్చా చెప్పండి అబ్బా. మళ్ళీ వాళ్ళకి ఎప్పుడైనా క్యాష్ ఇచ్చేసి తీసుకుపోతే వాళ్ళకి మేలు. మళ్ళీ మీకు ఇవ్వకుండా మీరు 2-3 రోజులు వారం తిరిగినారనుకో వాళ్ళకి ఇబ్బంది కదా పాపం. డైలీ తిరగడమే సరిపోతుంది పాపం. మళ్ళీ అయితే ఫోన్పే కొడతాను ఇప్పుడు అడ్వాన్స్ 500 కొడతా 500 మొత్తం ఇచ్చేసాయి. మొత్తం ఇచ్చేయి. సాయంత్రం పట్టుకుపోయేటప్పుడు మొత్తం కొట్టేస్తాను మొత్తం తీసుకుపోయేటప్పుడు నువ్వు మొత్తం ఫోన్పే కొట్టేసి. ఇప్పుడు ఎవరి దగ్గర క్యాష్ ఉండదు కదా ఫోన్పేలో ఉన్నాయి అంతా ఫోన్పే చూస్తాను మా ఫోన్ పే లేవట్ మాకు అప్పుడు ఫోన్పే లేవన్నా ఇప్పుడు అయితే అందరూ ఎక్కడ ఎవరైనా ఫోన్ పేనే కదా. మొబైల్లో డబ్బులు ఉన్నాయంటే దేశం అంతా తిరిగి రావచ్చు ఢిల్లీ పోవచ్చు జోలో డబ్బులు పెట్టిపోతే వాడు దొంగలు ఎత్తుకెళ్ళే వాళ్ళు. ఇవి అట్లే కదా ఫోన్లో ఉంటాయి. ఎవరు దాన్ని ఫోన్ కొట్టేసి ఫోన్పేలో మన దాంట్లో పడుకుంటాయి కాబట్టి సాయంత్రం వచ్చి ఫోన్ పే కొట్టేసి మీ డబ్బులు మొత్తం తీసుకెళ్ళిపోతారు పొట్టేళ్ళు. నీ కొడుకు ఉంది కదా ఫోన్పే నెంబర్ దానికి కొడతా ఎవరికి వేసేసి పొట్టేళ్ళు ఎత్తుకోండి. అది కాదమ్మా ముందు మీరున్నప్పుడే బాగుందా ఇప్పుడు బాగుందా మేలా అప్పుడే మేళ ఏమట్లా ఎప్పటికి ఖర్చులు ఎక్కువ ఖర్చులు ఎక్కువ డబ్బు ఎక్కువ తినే ఒకటే పని చేసేవాళ్ళు కదా భూ కంపెనీ పోతుందన్న అదంతా లేదు పిల్లలకి కష్టపడాలా పిల్లలకి మేలనే కోరుతున్నారు అదే అయిపోతుంది ఇవన్నీ సాగిపోతుంది. సరే సరే అన్న పేస్తాం. సాయంత్రం వచ్చి వస్తాము డబ్బులు ఇచ్చేసి పొట్టేలు తీసుకుపోతారు.